హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. స్పెషల్ డేస్లో చేసుకునే కమ్మని పూరీలు విత్ పూరీ కర్రీని టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూడాలంటే షార్ట్ పైన లింక్ ఇచ్చాను. ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి. హెల్తీగా ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకొని అందులోనే వాటర్ పోసి సెమీ సాఫ్ట్గా కలపండి. పూరీ కర్రీని చేయడానికి ఒక కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆల్ వెజిటేబుల్స్ వేసి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్, పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. శనగపిండిలో సాల్ట్, కొద్దిగా వాటర్ పోసి కలిపి అందులో పోసి థిక్ గ్రేవీ వచ్చాక ధనియా పౌడర్, కొత్తిమీర వేసి కలపండి. ఫైనలీ పూరీ కర్రీ టేస్టీగా చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ పిండి ముద్దను తీసుకొని రోల్లా చేసుకొని నైఫ్ తో కట్ చేసుకొని రౌండ్ గా ఒత్తుకోవాలి. ఇలా అన్ని రౌండ్ గా ఒకే సైజులో చేయాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని రోల్ తో రౌండ్ గా వచ్చేలా ఒత్తుకొని రౌండ్ గా చేయండి. కాస్త మందంగానే చేయాలి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పోసి పూరి పొంగేలా టర్న్ చేస్తూ 2 వైపులా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేయండి. ఇలా బడా సైజ్ పూరి కూడా పొంగేలా చేయండి. ఇప్పుడే మనకి పూరీలు అనేవి క్రిస్పీగా సాఫ్ట్ గా ఉంటాయి. ఫైనలీ ఇలా వేడివేడి పూరీలను పూరీ కర్రీతో సర్వ్ చేసి బ్రేక్ఫాస్ట్ గా చేయండి. నేను చేసిన ఈ కమ్మని పూరీలు, పూరీ కర్రీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.